Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక క్యాంపెయిన్ ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. సర్వసాధారణంగా ప్రభుత్వాలు క్యాంపెయిన్స్ని ఎందుకు నిర్వహిస్తాయి? ప్రజల్లో అవగాహన కల్పించడానికి. ఇక్కడ ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన క్యాంపెయిన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, రాష్ట్రంలో ఫారెస్ట్ ఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంబాట్ చేయడానికి, వాటిని అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన క్యాంపెయిన్ పేరు ఏంటి అంటే పిరుల్ లావో పైసే పావో. సో పిరుల్ లావో పైసే పావో అనే ఒక క్యాంపెయిన్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి. దేనికి సంబంధించింది అంటే టు కంబాట్ ఫారెస్ట్ ఫైర్స్ అని గుర్తుంచుకోండి. టు కంబాట్ ఫారెస్ట్ ఫైర్స్. సో అడవుల్లో చెలరేగే మంటలు ఏవైతే ఉంటాయో వాటికి అడ్డుకట్ట వేయడానికి. సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రం తరచూ వార్తల్లోకి వస్తుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆర్టికల్ 44 సంబంధిత అంశము. అండ్ లాస్ట్ ఒక 4 days బ్యాక్ ఉత్తరాఖండ్ రాష్ట్రం నక్షత్ర సభ అనే ఒక అంశంతో వార్తల్లోకి వచ్చింది. అండ్ రాష్ట్రంలో వాటర్ స్కేర్స్ కారణంగా, నీటి కొరత కారణంగా ఏవైతే కార్లు ఉంటాయో వాటిని వాటర్ వాష్ చేయకూడదని చెప్పేసి ఒక ఉత్తర్వులతో వార్తల్లోకి వచ్చింది. సో ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి కాలాపాని, లిపులేక్, లింపియాదురా ఈ 3 ప్రాంతాలు కూడా వార్తల్లోకి వచ్చినాయి. ఎందుకంటే చైనా వారు ముద్రిస్తున్న 100 రూపాయల నోట్ ఏదైతే ఉంటుందో ఆ నోటు పైన మన భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ఈ 3 ప్రాంతాల చిత్రాలు ఏవైతే ఉంటాయో ఆ మ్యాప్లో చూపించడం జరుగుతుంది. సో ఇటువంటి అంశాలను మనం ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి ప్రముఖంగా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ సౌదీలో మెర్స్ కరోనా వైరస్ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. రీసెంట్గా ముఖ్యంగా 2020 సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావాన్ని చూపించిన కరోనా మహమ్మారి, ఆ తరువాత రకరకాల వ్యాధులు ప్రపంచంలో ప్రబలుతున్నాయి. అవుట్ బ్రేక్స్ చూస్తున్నాం మనం. మంకీ పాక్స్ కానివ్వండి, లేదంటే మనం బ్లాక్ ఫంగల్ డిసీజ్ గురించి కానివ్వండి, టమాటో ఫ్లూ కానివ్వండి, ఇటీవల చాలా రకాల వ్యాధులు. ఇక్కడ రీసెంట్గా లాస్ట్ 2 days బ్యాక్ అమెరికాలో ఒక న్యూ కరోనా వేరియంట్ ప్రభావం చూపించింది, ఫ్లర్ట్ అని చెప్పేసి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సౌదీలో మెర్స్ కరోనా వైరస్ కారణంగా చాలా ప్రభావం చూపిస్తోంది. ఇది ఒకరు మృతి కూడా చెందారంట. తమ దేశంలో కొత్తగా 3 ప్రాణాంతక మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ MERS కరోనా వైరస్ కేసులు నమోదైనట్టు సౌదీ అరేబియా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఏప్రిల్ 10 నుంచి 17వ తేదీ మధ్యలో ఈ కేసులు నమోదైనాయని రీసెంట్గా చెప్పారు. సో గుర్తుంచుకోండి, ఇటీవల మెర్స్ కరోనా వైరస్ కారణంగా ఏ దేశం వార్తల్లోకి వచ్చిందంటే సౌదీ అరేబియా. అండ్ డెంగీ రాక వ్యాధి. సో డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం అనే ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. ఉపరితల ఉష్ణోగ్రతలే కీలకం, తాజా పరిశోధనలు వెల్లడి. హిందూ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణ పోకడల కారణంగా ప్రపంచవ్యాప్తంగా డెంగీ మహమ్మారి విజృంభణలు ముందే అంచనా వేయొచ్చని తాజాగా ఒక పరిశోధన వెల్లడించింది. ఆ పరిశోధన ఎవరు చేశారంటే చైనాలోని బీజిక్ నార్మల్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు. గుర్తుంచుకో, వాతావరణ సూచికల పరిశోధకులు దీన్ని చెప్పడం జరిగింది. డెంగీని ముందుగానే పసిగట్టే ఒక అంశము, ఉపరితల ఉష్ణోగ్రతలు కీలకమని చెప్పేసి ఒక అంశము. అండ్ తూర్పు కనుమల్లో 60% క్యాట్ ఫిష్ ఉనికి అనే అంశం వార్తలోకి వచ్చింది. సో చేపల్లో ఒక రకము క్యాట్ ఫిష్ ఉనికి అనేది రీసెంట్గా బయటకు వచ్చింది. ఈ DNA పద్ధతిలో పరీక్షించిన CCMB పరిశోధకులు. CCMB హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. తూర్పు కనుమలు అంటే ఈస్ట్ కోస్ట్ వైపు. సో తూర్పు కనుమల్లో ఈస్టర్న్ ఘాట్స్ ఆ సైడ్. సో తూర్పు కనుమల్లోని నీటి వనరుల్లో 60% దాకా క్యాట్ ఫిష్ ఉనికి కనిపించిందని CCMB పరిశోధకులు వెల్లడించారు. ఆయా నీటి వనరుల నుంచి నమూనాలు సేకరించి ఎన్వైర్మెంటల్ DNA ద్వారా వీరు పరిశోధనలు చేశారంట. వీటితో స్థానిక మత్స్య జాతికి ముప్పు ఉందని, ఇది ఆందోళన కలిగించే విషయమని చెప్పడం జరిగింది. వాస్తవానికి క్యాట్ ఫిష్ని ఇప్పటికే నిషేధించడం జరిగింది, మనందరికీ తెలుసు.
స్థానిక మత్స్య సంపద తగ్గిపోయి ఉపాధి దెబ్బతింటుందని హెచ్చరించారు. మన దేశంలో జీవ వైవిధ్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తూర్పు కనుమలు ఒకటి. ఈ ప్రాంతంలోని జలచరాలపై సిసిఎంబి ప్రధాన శాస్త్రవేత్తలు రీసెంట్గా పరిశోధన చేసి ఈ అంశాన్ని గుర్తించడం జరిగింది. తూర్పు కనుమల్లో 60% క్యాట్ ఫిష్ ఉనికి ఉంది అని ఇటీవల ఎవరు ఏ పద్ధతి ద్వారా పరిశోధనలో కనుగొన్నారని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావచ్చు. సో వార్తలు నిలుస్తున్న నూతన జీవజాతులు ఏవైతే ఉంటాయో స్పీసీస్ కానీ ప్లాంట్ స్పీసీస్ కానీ ఖచ్చితంగా చూడండి విత్ సైంటిఫిక్ నేమ్. సో ఇక్కడ ఒక కొత్త రకమైన స్పైడర్ ఆనవాళ్ళు రీసెంట్గా రాజస్థాన్ రాష్ట్రంలోని చురు డిస్టిక్ ఏరియాలో ఉన్న చాపర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఒక కొత్త స్పైడర్ ఆనవాళ్ళను శాస్త్రవేత్తలు గుర్తించారు. దాని సైంటిఫిక్ నేమ్ ఏంటంటే ప్యూసేటియా చాపరియన్. ప్యూసేటియా చాపర్ నిర్ణయం గుర్తుంచుకోండి. ప్యూసేటియా అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అది ఏంటి అని అడుగుతారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. గ్రీన్ లింక్స్ స్పైడర్ అని గుర్తుంచుకోండి. గ్రీన్ లింక్స్ స్పైడర్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ బయటపడింది, ఇది ఏంటి అంటే ఒక ఇన్సెక్ట్, ముఖ్యంగా ఒక స్పైడర్. అండ్ నెక్స్ట్ పిఎస్ఎల్వి. భారతదేశంలో అంతరిక్ష రంగంలో ముఖ్యంగా రాకెట్ ప్రయోగాల్లో భాగంగా ద మోస్ట్ సక్సెస్ఫుల్ రాకెట్ లాంచ్ వెహికల్ పిఎస్ఎల్వి. పిఎస్ఎల్వికి సంబంధించి కొత్త ఇంజన్ పరీక్షను రీసెంట్గా ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు ఎంతో నమ్మకమైన రాకెట్గా గుర్తింపు పొందిన పిఎస్ఎల్వి రాకెట్కు 4వ దశలో సరికొత్తగా ఒక ఇంజన్ను డిజైన్ చేసి రీసెంట్గా నిన్నటి రోజున శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. ఈ ఇంజన్ తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో డిజైన్ చేయగా తమిళనాడులోని మహేంద్రగిరిలో ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్లో ఇంజన్కు పరీక్ష నిర్వహించడం జరిగిందంట, గుర్తుపెట్టుకోండి. అండ్ త్వరలో ఎన్సీఆర్టీ బుక్స్ ఏవైతే ఉంటాయో వాటిలో పాఠ్యాంశాలుగా అంటార్కిటికా, ఆర్కిటిక్, హిమాలయాల పరిశోధనలు అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ఎన్సీఆర్టీ రీసెంట్గా నిర్వహించిన ఒక సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. అంటార్కిటికా, ఆర్కిటికా, హిమాలయాల పరిశోధనలు అనే అంశము. ఆర్కిటికా మరియు మన భారతదేశము, చైనా, నేపాల్ ఈ ప్రాంతంలోనే హిమాలయాస్, ఈ 3 పైన ముఖ్యంగా హిమ ప్రాంతాలపైన, ఈ 3 హిమ ప్రాంతాలపైన పరిశోధనకు సంబంధించిన పాఠ్యాంశాలు. అండ్ రీసెంట్గా వార్తలు ఇచ్చిన వ్యక్తులు అందులో కూడా అవార్డ్స్. ప్రెస్టీజియస్ అవార్డ్స్ రీసెంట్గా చాలా వార్తల్లోకి వచ్చినాయి. విట్లీ అవార్డ్ అని చెప్పేసి ఇటువంటివి. ఇక్కడ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 2024 పురస్కారం వార్తల్లోకి వచ్చింది. ఈ పురస్కారానికి ఈ సంవత్సరం గాను 2 ఎంపిక కావడం జరిగింది. వారెవరు చూడండి. ప్రపంచ వ్యవసాయ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు విత్తనాలు భద్రపరచాలనే లక్ష్యంతో కృషి చేస్తున్న కేరీ ఫోలర్ అండ్ జెఫ్రీ హాతిల్లకు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ లభించింది. వీరు విత్తనాలు భద్రపరిచేందుకు ఆర్కిటిక్ సర్కిల్లో నార్వేజియన్ దీవిలో స్వాల్బర్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ను నిర్మించడం జరిగింది. మనం చాలాసార్లు నేర్చుకుంటూ ఉంటాం సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ. స్వాల్బర్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ ప్రత్యేకత ఏంటి, ఇటువంటి. దీన్ని నిర్మించిన వారు ఎవరైతే ఉంటారో వారికి ఈ సంవత్సరం గాను వరల్డ్ ఫుడ్ ప్రైజ్ పురస్కారం అనేది రావడం జరిగింది, గుర్తుంచుకోండి. అండ్ రష్యా ప్రధానిగా మరొకసారి వార్తల్లోకి వచ్చిన వ్యక్తి వార్తల్లోకి వచ్చారు. ఇక్కడ రష్యా ప్రధానమంత్రిగా మిఖైల్ మిషుస్తిన్ ఇటీవల ఏ దేశానికి నూతన ప్రధానిగా మరొకసారి వార్తల్లోకి వచ్చారంటే రష్యా. ఇటీవల రష్యాకి 5వసారి అధ్యక్షుడిగా పుతిన్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానిని మరొకసారి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రైమ్ మినిస్టర్ని కొనసాగించడం జరిగింది, గుర్తుంచుకోండి. అండ్ నీరజ్ చోప్రా మన భారతదేశానికి సంబంధించిన జావలిన్ త్రోవర్ ఇటీవల డైమండ్ లీగ్లో రజతాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. త్రుటిలో తప్పిన స్వర్ణం. ప్యారిస్ ఒలింపిక్స్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగబోతున్న భారత స్టార్ జావలిన్ త్రోవర్ నీరజ్ చోప్రా ఆ మెగా ఈవెంట్ ముంగిట గొప్ప ప్రదర్శన చేశాడు. డైమండ్ లీగ్లో అతను స్వర్ణం కోసం గట్టిగా పోరాడు. కేవలం 2 సెంటీమీటర్ల తేడాతో తను అగ్రస్థానంలో నిలిచే అవకాశాన్ని కోల్పోయాడు, గుర్తుంచుకోండి. ఎక్కడ జరిగిందంటే దోహా వేదికగా జరిగిన ఈ డైమండ్ లీగ్. అండ్ అంతర్జాతీయ క్రికెట్కు థామస్ మన్రో ఇటీవల వీడ్కోలు పలుకుతూ వార్తల్లోకి వచ్చారు. కొలిన్ మన్రో అంతర్జాతీయ క్రికెట్కు న్యూజిలాండ్ హార్డ్ హిట్టర్ కొలిన్ మన్రో, యాక్చువల్గా ఇతను ఆల్రౌండరు, తను వీడ్కోలు పలికాడు. ఇటీవల క్రీడకు రిటైర్మెంట్ పలుకుతూ వార్తల్లోకి వచ్చిన కొలిన్ మన్రో ఏ దేశానికి సంబంధించిన వారంటే న్యూజిలాండ్ అని గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. అండ్ ఇవి ఫ్రెండ్స్ మనకి ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పెరియల్ లావో పైసే పావో అనే ఒక అంశము. అండ్ సౌదీలో మెర్స్ కరోనా వైరస్ ఉధృతి అనే అంశము.
అండ్ డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం అని తాజా పరిశోధనలు చైనా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన. తూర్పు కనుమల్లో 60% క్యాట్ఫిష్ ఉనికి ఉన్నట్టుగా ఇటీవల CCMB పరిశోధకులు చేసిన సర్వేలో. అండ్ ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఒక న్యూ స్పైడర్ వెరైటీ. అండ్ PSLV కొత్త ఇంజన్ పరీక్షను ఇస్రో సక్సెస్ఫుల్గా చేస్తూ వార్తల్లోకి వచ్చింది. అండ్ త్వరలో NCERT పాఠ్యాంశాలుగా అంటార్కిటికా, ఆర్కిటిక్, హిమాలయాల పరిశోధనల అంశము. అండ్ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 2024కి 2 పురస్కార గ్రహీతలు కేరీ ఫోలర్, జెఫ్రీ హాతిన్. అండ్ రష్యా ప్రధానిగా మరొకసారి వార్తల్లోకి వచ్చిన మిఖైల్ మిషుస్తిన్. అండ్ నీరజ్ చోప్రా ఇటీవల డైమండ్ లీగ్లో రజతాన్ని గెలుపొందుతూ వార్తల్లోకి వచ్చాడు. సో అంతర్జాతీయ క్రికెట్కు కొలిన్ మన్రో వీడ్కోలు పలుకుతూ వార్తల్లోకి వచ్చాడు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.